తెలుగుదేశం పార్టీని స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచిన గుడివాడ లాంటి నియోజకవర్గాన్ని ఈరోజు కొడాలి నాని లాంటి వారు పాలించడం, ఏలడం అనేది చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తులు ఎప్పటికీ తట్టుకోలేనటువంటి అంశం. ఫస్ట్లో చాలా బాధపడ్డారు, తర్వాత వదిలేశారు. ఈరోజు మళ్ళీ ఆ నియోజకవర్గాన్ని పంతంగా తీసుకుని గెలిచి తీరాల్సిందే అని కొత్త స్ట్రాటజీలు లిక్కిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ కనిపిస్తోంది. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నో డౌట్గా ఆ నియోజకవర్గాన్ని కొడతాము అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు. సరే, దీని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా, లైక్ కొట్టమని కూడా అడగట్లా. దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. చాలామంది రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. సో ఈ వీడియో మొత్తం చూడండి, నచ్చితే డెఫినెట్లీ స్టేటస్లో పెట్టండి. కొడాలి నానిని ఓడించాలి అంటే చంద్రబాబు నాయుడు అసలు ఏం చెయ్యాలి అనేది ఫస్ట్ నుంచి ఆలోచన ఉండాలి. ఆయన అట్లా కాకుండా ఏ ఎన్నికలకి ఆ ఎన్నికల్లో క్యాండిడేట్ని మారుస్తూ బ్లండర్ మిస్టేక్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఆ బ్లండర్ మిస్టేక్ని చేయకూడదు అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. గడిచిన 4 ఎన్నికల్లో 2 సార్లు టీడీపీ తరఫున, 2 సార్లు వైసీపీ తరఫున గెలిచినటువంటి కొడాలి నాని 5వసారి గెలవడానికి, సెకండ్ హ్యాట్రిక్కి 2వసారి గెలవడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో ఆయన్ని ఆపేది ఎలాగా? ఒకటి, వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత ఉంటే, కొడాలి నాని మీద వ్యతిరేకత ఉంటే, ఎందుకంటే లోకల్లో రోడ్లు అసలు బాగోవు, కొంత మంచి చేశారనే మాట ఉన్నా ఎక్కువ శాతం మాకు మంచి జరగలేదు, బేసిక్ థింగ్స్ రాలేదు అని కంప్లైంట్ చేసేవాళ్ళు విపరీతంగా ఉన్నారు గుడివాడ నియోజకవర్గంలో. గుడివాడ టు కనెక్టివిటీ ఉండే కైకలూరు కానీ ఇటువైపు కానీ రోడ్లు చూస్తే చాలా దారుణంగా ఉంటాయి. అసలు గుడివాడ ఊళ్ళోనే రోడ్లు బాగోవు, బైపాస్ రోడ్ దగ్గర అంతా కూడా. సో ఇటువంటి నెగిటివిటీ ఉన్నటువంటి క్రమంలో 2019 ఎన్నికల్లో 20,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి కొడాలి నాని ఈసారి గెలుస్తారా, మెజారిటీ అన్న తగ్గించగలవా అనే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేన టీడీపీ విడివిడిగా పోటీ చేయడం వల్లే 20,000 మెజార్టీ వచ్చింది అనుకుంటే 2014లో 11,000 ఓట్ల మెజార్టీ వచ్చింది ఆయన గుడివాడలో. సో ఈసారి గాలి మొత్తం టీడీపీ జనసేన వైపే వీస్తోంది అని టీడీపీ జనసేన గట్టిగా నమ్ముతున్నాయి. కాబట్టి ఈసారి ఇదివరకు నిలబడినటువంటి వ్యక్తినే రంగంలోకి దించడానికి చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరి మధ్య గుడివాడ టికెట్కి సంబంధించి డిస్కషన్లు నడుస్తున్నాయి. ఒకటి రావి వెంకటేశ్వరరావు, 2 వెనిగళ్ల రాము. వీళ్ళిద్దరిలో రావి వెంకటేశ్వరరావుకే టికెట్ ఇవ్వాలి అంటే పాత క్యాండిడేట్ కొడాలి నాని ఎమ్మెల్యే అవ్వకముందు ఆయనకే టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆయన గెలిచారు 2000 సంవత్సరంలో. ఆయనకే మళ్ళీ టికెట్ ఇవ్వాలి, ఎందుకంటే క్యాడర్ మొత్తం కూడా కొత్త వ్యక్తిని అంగీకరించట్లేదు. ఎన్ఆర్ఐలు ఎవరో వద్దు, మేము క్యాడర్ మొత్తం కూడా ఇదివరకు నుంచి మాతో నిలబడేటువంటి వ్యక్తిని గెలిపించుకుంటాము, ఆయనకి టికెట్ ఇవ్వండి అని క్యాడర్ కోరడంతో ఈ రావి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి సిద్ధపడినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అదే గనక జరిగితే ఆయన ద్వారా ఈసారి తెలుగుదేశం క్యాడర్ అంతా కరెక్ట్గా మొబిలైజ్ చేసుకుని, ఎందుకంటే గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి ఓట్ల శాతం చూసుకుంటే 56% మేరకే ఓట్లు వచ్చాయి కొడాలి నానికి. సో ఈసారి ఎన్నికల్లో ఆ ఓట్ల శాతాన్ని డెఫినెట్లీ తగ్గిస్తామని జనసేన కూడా కలిసి వస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీతో ఈసారి 40-45కు మించకుండా ఆయన ఓట్లను కనుక తగ్గించగలిగితే డెఫినెట్లీ ఈసారి కొడాలి నానిని కొడతాము అనేటువంటి ఫీలింగ్లో, రాజకీయంగా కొడతాము అనేటువంటి ఫీలింగ్లో తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది గనక పాసిబుల్ అయితే, ఇది గనక సాధ్యపడితే తెలుగుదేశం పార్టీ డెఫినెట్లీ గుడివాడలో రాజకీయంగా కొడాలి నానిని కొట్టే దెబ్బతీసేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అంతా రావి వెంకటేశ్వరరావు యొక్క ప్లానింగ్ ప్రకారమే జరగాలని, అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని, డబ్బుల దగ్గర నుంచి అనేక అంశాల్లో టీడీపీకి సంబంధించినటువంటి అధినాయకత్వం కొంచెం కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే గనక డెఫినెట్లీ దెబ్బ కొట్టి తీరుతాను ఈసారి అని రావి వెంకటేశ్వరరావు చాలా ఛాలెంజింగ్గా చెప్తున్నట్టు, ఆయనకి సపోర్ట్గా వెనిగళ్ల రామును కూడా ఆయనే తెచ్చుకోబోతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాల. కానీ రావి వెంకటేశ్వరరావు కనుక టికెట్ ఇస్తే డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీకే ఎక్కువ ఓట్లు పడతాయని, కొడాలి నాని ఎక్కువ మార్జిన్ కాకపోయినా కొంత మార్జిన్లో అయినా ఒక 2-3 వేల ఓట్ల తేడాతో అయినా ఆయన్ని ఓడించడం సాధ్యమవుతుంది అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తుంది. సో మీకు ఈ అంశం మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈసారి గుడివాడ
గుడివాడలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. టీడీపీ విల్ విన్, లేదా వైసీపీ విల్ విన్, లేదా కొడాలి విన్ లేదా చంద్రబాబు విల్ విన్ అని మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీకు రాజకీయంగా ఎంతో పరిజ్ఞానం ఉంటుంది, దాన్ని ఉపయోగించి ఈ విషయం మీద క్లియర్గా కామెంట్లో మీ అభిప్రాయాన్ని మొత్తం తెలియజేయండి. అట్లాగే వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టు ఈ వీడియోని వాట్సాప్లో స్టేటస్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ.